వావ్. చాలా బాగుంది. వంటలన్నీ అదిరిపోయాయి. అబ్బా, కనీసం నన్ను తిన్నావా లేదా అని కూడా అడగడం లేదు. ఎంత నిర్లక్ష్యమో చూడు రాజుకి. ఫీలింగ్ హంగ్రీ, అందుకే ఈటింగ్ గబా గబా మేడం అండ్ గాన్ మేడం. అడగడు, ఎందుకంటే రాజు మారిపోయాడు, చాలా మారిపోయాడు. మీరేం డోంట్ వరింగ్ మేడం, ఎవ్రీథింగ్ కూలింగ్. వెన్నెలవే వెన్నెలవే మిన్నే తాకి వస్తావా, విరహాన జోడి నీవే. ఏంటి ఏం చేస్తున్నావు? కళ్ళు గదిలో పెట్టొచ్చావా? ఊప్స్, లేదే. ఇస్త్రీ చేస్తున్నావా? చెయ్యి చెయ్యి, ఇది కూడా చెయ్యి. ఆల్రెడీ నేను ఒకటి చేస్తున్నాను కదా, ఇది అయ్యాక చేస్తాను. అవన్నీ నాకు తెలీదు. నేను అర్జెంటుగా ఒక మీటింగ్కి వెళ్ళాలి. నా షర్ట్ ముందు ఇస్త్రీ అవ్వాలి. ఇదిగో పని మనిషి, నా శారీ ఇస్త్రీ చేయాలి. నేను బయటికెళ్ళాలి. మీ మావయ్య ముందు తన షర్ట్ ఇస్త్రీ చేయాలి అన్నాడు, అది అయ్యాక చేస్తాను. ముందు నా చీర ఇస్త్రీ చెయ్యి, తర్వాత ఆ షర్ట్ చెయ్యి. అర్థమైంది కదా? అయ్యో, ఇంట్లో నాకు మర్యాద కూడా లేదా? ఉందని అనుకున్నారా పాపం? ఓ చేసి పిలు. ఇలాగే సొంగ కారుస్తుంటే కాలు కాదు, చెయ్యి కూడా కుంటిదవుతుంది. నన్ను ఎంత అవమానిస్తావా? నీ సంగతి చెప్తా. అక్క, శివగామియా? శివగామి, నిన్ను అక్క పిలుస్తున్నట్టుంది. నాకేం వినిపించలేదే. నాకు వినిపించింది కదా. వెళ్ళిరా, ఎందుకైనా మంచిది. ఏం అవసరం ఉందో ఏంటో. Oops. అయ్యో, అయ్యో, ఇదెవరు చేశారు? ఇదెవరు పెట్టారు ఇక్కడ?
అయ్యో, ఎవరు పెట్టారు ఇది? నాకేం తెలుసు? ఇస్త్రీ చేస్తుంది నువ్వే కదా, నువ్వే పెట్టుంటావు. నేను ఏంటిది? నా చీర మొత్తం కాల్ చేసావుగా. మేడం, నేను చేయలేదు మేడం. మీ మావయ్య మీ అమ్మ పిలుస్తుంది అని చెప్తే నేను కిందకి వెళ్ళాను. ఇస్త్రీ పెట్టి తీసి పక్కన పెట్టే వెళ్ళాను. వచ్చేసరికి దీని మీద ఇస్త్రీ పెట్టి పెట్టేస్తుంది. లేదు దీపా, తీయకుండా వెళ్ళింది. నేను కళ్ళారా చూశాను. నా శారీ నాశనం చేసావు కదా. నీ చెయ్యి టేబుల్ మీద పెట్టు. పెట్టు. మేడం, ఏం మాట్లాడుతున్నారు? నీ చెయ్యి కింద పెట్టు. ఏంటి మొహం చూస్తున్నావు? పెట్టు. ఎప్పుడు మజా వస్తుంది చూడు. మేడం, మేడం ఏం చేస్తున్నారు? చెయ్యి పెట్టమన్నా కదా. నన్ను కాల్చండి దీపా. నాకు తెలీదు మావయ్య. ఎవరో నా చెయ్యి తోశారు. అనుకోకుండానే నీ దగ్గరకు వచ్చింది. హలో, శిశిరా,